హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ ఇప్పుడే డెకాయిట్ మూవీ చూసా. ఒక 1 month డిలే తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది మూవీ. సరే, ఇంకా మూవీ ఎలా ఉంది ఏంటి అని డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బేసిక్ ప్లాట్లోకి వెళ్తే స్టోరీ 2005లో స్టార్ట్ అవుతుంది. హరి ఇంకా సరస్వతి లవ్ స్టోరీ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ లో జరిగే స్టోరీ. ఇప్పుడు ప్రెసెంట్ లో హరి 13 years జైల్లో ఉంటాడు. ఇన్ని ఇయర్స్ జైల్లో ఉన్న హరి ప్రెసెంట్ ఒక డెసిషన్ తీసుకుంటాడు. మరి హరి తీసుకున్న డెసిషన్ ఏంటి? జూలియట్ కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? అసలు ఇన్ని ఇయర్స్ జైల్లో ఎందుకున్నాడు? దానికి రీజన్ ఎవరు? ప్రెసెంట్ లో హరి ఏం చేశాడు అనేది బేసిక్ ప్లాట్ ఆఫ్ ది మూవీ. మూవీ మొత్తం పోస్ట్ లాక్డౌన్ టైమ్ లైన్ లో రన్ అవుతుంది. అంటే 2021లో జరుగుతుంది. ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ ని ప్రొజెక్ట్ చేస్తూ అప్పుడున్న కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ చేసిన స్కామ్స్ ఇలా రన్ అవుతుంది స్టోరీ. వెరీ బిగినింగ్ నుంచి ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తారు. ఈ పోర్షన్స్ కొంచెం స్లోగానే ఉంటాయి. తర్వాత ప్రెసెంట్ లో మూవీ ఇంకో లెవెల్ కి వెళ్తుంది. ఒక లెవెల్ తర్వాత స్టోరీలో ప్రోగ్రెషన్ ఆగిపోతుంది. ఒక మోటివ్ ఉంటుంది, ఇంకంతే. దాని చుట్టూ ఇన్సిడెంట్స్ ప్లేస్ అవుతూ ఉంటాయి. చాలా చిన్న స్టోరీ లైన్ పిక్ చేసుకున్నారు. దాని చుట్టూ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఎక్కువ హైస్ మీద ఫోకస్ చేశారు. అయితే సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ వరకు ఓకే, కానీ అక్కడ నుంచి క్లైమాక్స్ వరకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయింది మూవీ. ఓవర్ ద బోర్డ్ అనిపించింది. ఒక నార్మల్ హ్యూమన్ ఇంత చేస్తాడా, చెయ్యొచ్చా అనే రేంజ్ లో వెళ్ళిపోయింది. అసలు మూవీతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్సైట్ చేసే సీన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని డెస్ట్రాయ్ చేసే సీన్స్ కూడా అన్నీ ఉన్నాయి. మంచి యాక్షన్ బ్లాక్ కానీ లేదా ఏదైనా ఒక హై మూమెంట్ రాగానే వెంటనే దాన్ని న్యూట్రల్ చేసే స్టోరీ ఉంటుంది. మూవీ అంతా ఇదే ఉంటుంది. అప్పుడే బాగుంటుంది, అప్పుడే ఏంటిది అనిపిస్తుంది. క్లైమాక్స్ తర్వాత ఫినిషింగ్ వేరే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ డ్రామా కొంచెం ఎక్కువైపోయింది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఫోర్స్ఫుల్ గా రెగ్యులర్ గా ఎండ్ చేశారు. ఇదే కొంచెం కన్విన్సింగ్ గా అనిపించలేదు. డిఫరెంట్ క్లైమాక్స్ చూస్ చేసుకుంటే బాగుండేది. మూవీకి మేజర్ హైలైట్ ఏంటంటే మృణాల్ ఠాకూర్. ఫస్ట్ ఈ రోల్ కి శృతి హాసన్ సెలెక్ట్ చేశారు. తర్వాత ఏమేదో తెలియదు కానీ మృణాల్ ని రిప్లేస్ చేశారు. బట్ మూవీ మొత్తం ఎవరైనా పీక్ యాక్టింగ్ చేశారంటే ది డెఫినెట్లీ మృణాల్. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, బట్ మృణాల్ కి ఒక స్ట్రగ్లింగ్ రోల్ పడింది. దాన్ని మృణాల్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. సాంగ్స్ అయితే అసలే రీచ్ అవ్వలేదు, చెప్పాలంటే అన్నెసెసరీ అనిపించాయి. కన్నెపెట్టరో మిక్స్ ఉంటుంది మూవీ స్టార్టింగ్ లో, అది మాత్రం చాలా బాగుంటుంది. సో ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ శేష్ ఈ రోల్ కి అంత సూట్ అయినట్టు అనిపించలేదు. మృణాల్ స్టీల్స్ ద షో. అనురాగ్ కశ్యప్ గారి యాక్టింగ్ బాగుంది. ప్రకాష్ రాజ్ రోల్ కి అంత స్కోప్ అయితే లేదు మూవీలో. ఇంకొంతమంది యాక్టర్స్ కూడా ఉన్నారు, బట్ వీళ్ళ మధ్యలోనే మూవీ ఎక్కువ రన్ అవుతుంది. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే బీజిఎం బాగానే ఉంది, బట్ సాంగ్స్ డిసప్పాయింట్ చేశాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, మూవింగ్ షాట్స్ బాగా వర్క్ అయ్యాయి. రైటర్ డైరెక్టర్ షెనిల్ వాస్ జస్ట్ ఓకే. సో ఇంకా మూవీ ఎలా ఉందంటే పర్లేదు అంతే. నా వరకు ఈ మూవీ శేష్ వీకెస్ట్ వర్క్. కొన్ని యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి, హైస్ బాగానే ఉన్నాయి, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. మిగతా డ్రామా అంతగా రీచ్ కాలేదు అండ్ కొన్ని సీన్స్ ఓవర్ ద బోర్డ్ అనిపించాయి. సో నా వరకు పర్లేదు అంతే. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.